అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం తక్కువ జీతం ఎక్కువ పని భారంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సతమతమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిశీలించి పరిష్కరించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలపై మోడల్ స్కూల్స్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుమన్ మీడియాతో మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగపరంగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆధ్వర్యంలో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు రూపుదిద్దుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మరి ఈ వ్యవస్థ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రెగ్యులర్ ఎంప్లాయీస్ సగం మంది ఉంటే అంతకన్నా ఎక్కువగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటి నుంచి కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కి అదేదో ఏదో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మాదిరిగా వాళ్ళకి తక్కువ జీతం ఎక్కువ పని చేయడం జరుగుతుంది. ఒక ఆఫీసర్ దగ్గర నుంచి కింద స్థాయి సబార్డినేట్ వరకు కూడా వారు సమయంతో వ్యత్యాసం లేకుండా పనిచేయడం జరుగుతుంది. ఈ వ్యత్యాసం పనిచేయడంలో ఒకరు పనిచేసే దగ్గర నలుగురిని పెట్టుకోవడం అనేది ఈ ప్రభుత్వం పనిచేయించుకుంటుంది. కాబట్టి మేము 2 నెలల క్రితం కూడా ఒక ప్రతి డిపార్ట్మెంట్ లోంచి కూడా ఇవే సమస్యలు వస్తున్నాయి. జీతాలు ఏమంటేనేమో మా 3-4 అధికారుల దగ్గర తిప్పుతున్నారు. ఆ 3-4 అధికారుల దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకుంటే కానీ వాళ్ళ జీతాలు వేయటం లేదు. ఈ రోజు ఈ మోడల్ స్కూల్స్ యొక్క హాస్టల్స్ కానీ అక్కడున్న అటెండర్లను కూడా వారి పని ఎక్కువ చేయించడం, వాళ్ళతో సమయభావన లేకోకుండా మహిళలు ఎంత కష్టపడి పని చేస్తున్నా ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళని అదే కాలేజీకి పిలిపించుకుని వాళ్ళతో రూములు ఊడిపించి ఎక్కువ మంది పని చేయాల్సిన చోట చాలా తక్కువ మందిని పెట్టుకుని పనిచేయటం, తర్వాత కోవిడ్ లో కూడా వాళ్ళకి సరైన జీతం ఇవ్వకపోవటం, జీతాలను పెండింగ్ లో పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇది రాష్ట్ర మన నారా లోకేష్ బాబు నాయుడు గారి శాఖ విద్యాశాఖ. మేము ఖచ్చితంగా కూడా ఈ సమస్యల్ని లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యలన్నిటికీ తక్షణమే మరి సాల్వ్ అయ్యేలాగా మేము చూస్తాము. థ్యాంక్ యూ అనండి. ప్రతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంక్షేమ పథకాలన్నీ కట్ చేశారు. సంక్షేమ పథకాలు కట్ చేయటం వల్ల వాళ్ళకి రేషన్ కార్డు పోతుంది. అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా విద్యా దీవెన కానీ విద్యా కానుక కానీ పోతున్నాయి. వాళ్ళకు పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ పోతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెలకు ఉన్న వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్లు పోతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం రాకమునుపు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఏం చెప్పారంటే, మేము గనక వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో గనక మేము గనక అధికారంలోకి రాగానే దీంట్లో వాళ్ళు మేనిఫెస్టోలు రాసింది చదివి వినిపిస్తాను. తక్కువ వేతనం తీసుకున్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కన్సల్టెంట్ ఉద్యోగులందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి వచ్చినా ఇంకా 15 నెలలైనా కూడా ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి వెంటనే ఈ కూటమి ప్రభుత్వం ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలందరికీ కూడా వర్తింప చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆప్కాసులో చిన్న ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆప్కాసును రద్దు చేద్దామని ఒక లీకులు ఇచ్చేస్తే ఆ లీకులకు అనుగుణంగా మేము ఏం చేసామంటే వెంటనే అలర్ట్ అయ్యి అనేక ఉద్యమాలు చేసి, అంతేవిధంగా ప్రభుత్వ పెద్దలైనటువంటి నారాయణ గారిని కానివ్వండి, పయ్యావుల కేశవ గారిని కూడా కలిసి ఎంప్లాయీస్ మీద ఏదైతే కమిటీ చేశారో నారా లోకేష్ గారిని కలిసి ఆప్కాస్ని కొనసాగించాలి, ఆ సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పాము. మేము ఇప్పటికిప్పుడైతే మేము తీసేయట్లేదని మనకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆప్కాస్ని కొంచెం ప్రక్షాళన చేసైనా సరే ఈ సంక్షేమ పథకాలు కూడా ఆప్కాస్లో ఉండి ఇవ్వాలని కూడా చెప్తున్నాము. అదేవిధంగా సర్వీస్ రూల్స్ అనేది లేవు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సర్వీస్ రూల్స్ లేవు. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగంలోకి రాగానే సర్వీస్ నిబంధనలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి సర్వీసులు రాగానే వాళ్ళు ఇష్టానుసారంగా మళ్ళీ సర్వీస్ రూల్స్ మార్చుకుంటున్నారు. అట్లా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా సర్వీస్ రూల్స్ అనేది పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన వాళ్ళు, అదేవిధంగా మొన్న జాయిన్ అయిన వాళ్ళు, 10 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన వాళ్ళు, 15 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన వాళ్ళకి ఒకే రకమైనటువంటి శాలరీ వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎక్కువ సీనియారిటీ ఉన్న వాళ్ళకి ఈ సీనియారిటీని బట్టి ఇంక్రిమెంట్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎక్కడైనా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఒక 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయితే
లేదు మనకు జాబ్ అవసరం అయ్యి ఏ కర్నూలు కడప జాయిన్ అయితే ఆ విజయవాడ అతను ఎల్లకాలం అక్కడే పని చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అంటారా, లేకపోతే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అంటారా, లేదా అంటే ఒక రూల్ ఒకటి తీసుకొచ్చి